gut health is very important for not only for gut, even for our mood also, because 90% of the serotonin, which is like a helpful to keep you in good mood, అంటే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏదైతే సెరటోనిన్ ఉందో అది రిలీజ్ అయ్యేది మన గట్ లోపలనే 90%. సో గట్ హెల్త్ ఈవెన్ మన మెంటల్ హెల్త్ని కూడా ఎఫెక్ట్ చేస్తుందండి. సో గట్ హెల్త్ అనేది సో మెనీ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు, మన బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, అండ్ మన మెంటల్ స్ట్రెస్ లెవెల్స్. అంటే మన స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మెంటల్ స్ట్రెస్ కానీ, సైకలాజికల్ డిజార్డర్స్ కానీ, లేదంటే ఫిజికల్ స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఒకసారి గట్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది. అండ్ హైపర్ అసిడిటీ రావచ్చు, ప్లస్ కాన్స్టిపేషన్ లాంటి డిజార్డర్స్ కూడా రావచ్చు డెఫినెట్గా. సో దానివల్ల అది గట్ హెల్త్ మీద చాలా ప్రభావం చూపుతుంది. ఎలా అంటే గట్ లోపల గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి. సో వాటి మధ్యన సమతౌల్యం లోపించినప్పుడు దాన్ని బ్యాక్టీరియల్ డిస్బయోసిస్ అంటారు. సో ఎప్పుడైతే బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ, గుడ్ బ్యాక్టీరియా తక్కువ అవుతాయో, సో అప్పుడు ప్రధాన సమస్య. సో ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ కావడము, సో పొట్టంతా ఉబ్బినట్టు ఉండడము, ఎప్పుడు తినాలన్న ఆకలి తొందరగా వేయకపోవడము, ఇటువంటి ప్రధాన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.